హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. ఇంకా పండగ అంటేనే హడావుడి కదండి. పండగ రోజు అయితే ఎంచక్కా కొత్త బట్టలు వేసుకుని ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత ఈ బట్టలన్నీ వాష్ చేసేసరికి వాసిపోతుంది కదండి. టైంకి వాషింగ్ మిషన్ కూడా పనిచేయట్లేదండి. డైలీ వేర్ బట్టలు కూడా హ్యాండ్ వాషే చేయాలి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా అని చెప్పి వాటిలన్నిటిని నానబెట్టి అన్నట్టు మర్చిపోయాను. ఇది మండే రోజు వ్లాగ్ అండి. పిల్లలకి ఎలాగో హాలిడేనే కదా అని చెప్పి బట్టలు వాష్ చేయటం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ వాష్ చేయటం అయ్యేసరికి నాకైతే 1.5 hour పట్టిందండి. వాటిని ఉతికి జాడిచ్చి గంజలు పెట్టేసరికి ఇంకా మా పిల్లలు ఏమన్నా హెల్ప్ చేస్తారేమోనని చెప్పి బట్టలు జాడించడానికి నీళ్లు పట్టరా బాబు అని చెప్తే వాడేం చేస్తున్నాడో చూడండి. అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఆడుతున్నాడు. వాడికి అసలే జలుబు, మళ్ళీ ఏదన్నా అయితే నాకు వచ్చిద్ది అని చెప్పి వద్దురా బాబు నేనే పెట్టుకుంటాను నీళ్ళు అని చెప్పి ఇంకా నేనే పట్టి పెట్టుకున్నానండి బట్టలు జాడించడానికి నీళ్ళు. ఇంకా ఇక్కడైతే బట్టలు జాడించడం అయిపోయింది కదా, ఇంకా గంజులు అయితే పెట్టుకుంటున్నాను. కలర్స్ ఉన్నాయి. వేరే బకెట్లో గంజి వేసి పెట్టుకున్నాను. వైట్ షర్ట్లన్నీ ఒక బకెట్లో పెట్టుకున్నాను. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుందామని హడావుడిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోకి వచ్చానండి. అంతే డామ్ని కింద పడ్డాను. కింద పడేసరికి కాలు కొంచెం నొప్పి పట్టింది. ఇంతలో మా వారు వచ్చి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలో పిల్లలు కూడా ఏమైందని వచ్చారు. ఇలా దెబ్బ తగిలిందంటే మందు రాస్తాను ఉండమ్మా అని చెప్పి కొబ్బరి నూనె రాస్తున్నారు. అది నేను వీడియో తీస్తుంటే అమ్మ ఇది కూడా ఈ టైంలో కూడా నువ్వు వీడియో తీయాలా అని చెప్పి నవ్వారు. అది అలా ఉంచితే అమ్మ నీ కాలికి దెబ్బ తగిలింది కదా, సాయంత్రం నన్ను ఆడుకోవడానికి పంపించవు కదా, ఇంట్లో పనులు చేయాలి కదా అని చెప్పి ఆడు ఫీల్ అయిపోతున్నాడు. నా కాలుకి దెబ్బ తగిలిందని ఆడికి బాధ లేదు, వాడు ఆడుకోవటానికి వెళ్ళనేమోనేమోనని చెప్పి బాధపడిపోతున్నాడండి. ఇట్లా ఉంటుందండి పిల్లలతో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.